నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. గోంగూర తొడాలు తీసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా తరిగించుకున్నానండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయండి, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. పప్పు వండుతున్నానండి కందిపప్పుతో. ఆల్రెడీ పప్పు పెట్టుకున్నానండి, ఉడుకుతుంది. నేను ఎలా చేస్తాను ఏంటనేది చూడండి. పప్పు ఇలా సగం ఉడికినప్పుడే మనం గోంగూర వేసేసుకుందామండి. సగం ఉడికింది, ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, కొంచెంసేపు ఉడుకుతుందండి. ఇట్లా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందామండి. ఇది పప్పులో చక్కగా ఊరి ఉడుకుతాయి కదండి, ఊరి బాగుంటాయి, చక్కగా పుల్ల పుల్లగా ఉంటాయి. అందుకని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. బాగా ఉడికించుకోవాలి ఇది. చూడండి ఉడికిందండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కారం ఉప్పు వేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, రాళ్ళు ఉప్పే వేస్తున్నానండి. ఉప్పు సరిపోను, కారం కూడా వేసేసుకున్నామండి. ముందే వేసామనుకోండి పప్పు ఉడకకుండా, పప్పు అది ఉడకదండి కారం వేస్తే. సరిపోను కారం. అది మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఇంకొక నిమిషం ఉడికించుకొని అప్పుడు తిరగమూత పెట్టుకుందామండి. ఈలోపు ఏంటంటే ఉప్పు కారం ఇవన్నీ పప్పుకు పడతాయి బాగా. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా తిరగమూత పెట్టుకుందామండి. ఇప్పుడు సరిపోను ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అవుతుందండి. తిరగమూతకి మినప్పప్పు, ఆవాలు అంతేనండి. ఎండుమిర్చి ఒకటి, ఇంగువ, అంతేనండి. కట్టేద్దాం. ఆయిల్ ఎక్కువే పడుతుందండి తిరగమూతకి, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఒక నిమిషం మూత పెట్టేసేస్తే ఫ్లేవర్ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఒక్క నిమిషం ఉంచి ఇంకా కట్టేద్దామండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎంతో సింపుల్గా గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఎక్కువసేపు కూడా పట్టదండి, పప్పు ఉడకటమే లేట్. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి.